హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు మా టిఫిన్ లోకి అయితే పెసరట్టు చేస్తున్నాను, అలాగే ఉప్మా కూడాను. ఉప్మా ఆల్రెడీ అయితే చేసేసాను, ఇప్పుడు పెసరట్లు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ నేను ఈ పిండి కలుపుకున్నప్పుడే అల్లము, కొంచెం అంత పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం అంత జీలకర్ర అవి వేసేసి అయితే పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా అప్పుడే వేసేసాను కాబట్టి ఇప్పుడైతే ఇంకా పెసరట్టు మీద అయితే జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అవేమీ వేయట్లేదు. జస్ట్ కొన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నాను. 2 కప్పుల పెసలకి 1 కప్పు బియ్యం వేసేసి ఓవర్ నైట్ నానబెట్టేసి గ్రైండర్ లో వేసేసుకున్నాను. మా ఇంట్లో పెసరట్టు చేసి కూడా చాలా డేస్ అయిపోయింది, మేము కూడా తిని కూడా చాలా డేస్ అయిపోయింది అనమాట. బయట కూడా ఎప్పుడు అక్కడ తినలేదు. ఇదిగోండి పెసరట్టు. ఇది ఉప్మా అయితే కొంచెం లూజ్ గానే చేశాను అనమాట. మర్చిపోను, దీని మధ్యలో వేయాలి కదా, వేస్తాను. ఇప్పుడు ఫోల్డ్ చేస్తా. చూడడానికి అయితే భలే కలర్ఫుల్ గా వచ్చింది, మంచి గోల్డెన్ కలర్ లాగా ఫ్రై అయింది. ఫస్ట్ మా బావ తింటున్నారు. ఎలాగుంది టేస్ట్? బాగుంది, చాలా బాగుంది. దాన్ని కూడా తినేద్దురా, చిన్నడు పెద్దడు. కమాన్ దా, ఇదిగో మనకు కూడా వేసింది అమ్మ. దా తినేద్దాం, మనం తినేద్దాం దా. నాకు తెలిసి మా పిల్లలు ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను పెసరట్టు ఉప్మా తినడము. ఇష్టంగా తింటున్నారు అనమాట, వీళ్ళకి కూడా నచ్చిందంట. ఇంక అన్ని అడుగుతున్నారు, ఇది చాలా ఫేమస్ రా అంటే ఎక్కడ ఫేమస్, ఏ కంట్రీలో ఫేమస్ అంటున్నాడు. మన ఇండియాలోనే, మన ఆంధ్రాలో చాలా ఫేమస్ తెలుసా. ఇంకా నేను కూడాను ఇంకా పెసరట్టు అంటే ప్రోటీనే కాబట్టి నాకు కూడా మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇదైతే నార్మల్ గా లోపల ఉప్మా ఏదైతే పెడతారో అది సూజీతో చేస్తారు కదా. మా ఇంట్లో సూజీ లేదు, మన ఊరు నుండి తెచ్చుకున్న వరినొక్క ఉంటే వరినొక్కతో ఉప్మా చేసేసా, కొంచెం లూజ్ గా. చాలా డేస్ తర్వాత తినడం వల్ల ఏంటో గానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రోజు మా లంచ్ లోకి పాలకూరతో పులావ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మా గార్డెన్ లోనే బోల్డ్ అంత పాలకూర అయితే ఉంది. ఇప్పుడు ఈ పాలకూరని కట్ చేసేసి దీంతోనే చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే కట్ చేసుకుంటాను, చాలా వరకు గ్రోత్ అయిపోయింది. ఇంకా లేట్ చేస్తే చూడండి, ఇదిగోండి పువ్వులు కూడా వచ్చేస్తుంది అనమాట, బాగా గ్రోత్ అయింది. ఇది ఏంటంటే ఇలా మనం వన్స్ కట్ చేసుకున్నాక మళ్ళీ చిగుళ్ళు వస్తాయి, అందుకోసమనే నేను కట్ చేస్తున్నాను, వేళ్లతో ఎక్కలాగా వేయట్లేదు. పాలకూర అయితే భలే ఫ్రెష్ గా ఉంది. నాకు కావాల్సినంత పాలకూర అయితే తీసుకున్నాను. పాలకూర మా గార్డెన్ లో చాలా ఎక్కువ ఉంది కదా అనేసి మా పక్కింటి ఆవిడకి ఇస్తే, మా పక్కింటి ఆవిడేమో వద్దు మా గార్డెన్ లో కూడా ఉందనేసి అన్నారు. ఇంకా మా తమిళ ఫ్రెండ్ కే ఫోన్ చేసి అడుగుతాను, కావాలంటే మా తమిళ ఫ్రెండ్ కొంచెం ఇస్తాను. ఇంకా ఓన్లీ పాలకూరతోనే కాదనమాట, ఇందులో కొంచెం అంతా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని చేసుకుంటాము. మా గార్డెన్ లో కొత్తిమీర కూడా ఉంది కానీ పుదీనా అయితే ఇంకా కట్ చేసే అంత ఎక్కువ లేదు, అందుకోసమనే ఇంకా ఇప్పుడైతే మార్కెట్ కి వెళ్ళాలనుకుంటున్నాము నేను మా బావ. పుదీనా ఎలాగో తేడానికి మార్కెట్ కి వెళ్తున్నాం కదా, అలాగే ఈ బట్టలు అయితే ఐరన్ కి అనుకుంటున్నాము. పండగ 3 రోజులు చీరలు, మా పిల్లలకి కొత్త బట్టలు, మా బావ కూడా షర్ట్లు అన్ని వేసేసుకొని ఇప్పేసామన్నమాట. అన్ని కూడా నేను నార్మల్ గా తడిపేశాను. ఇంక ఇవన్నీ ఐరన్ చేయాలంటే నా వల్ల కాదు, చాలా కష్టం అనమాట. అందుకోసమనే ఐరన్ కి అయితే ఇచ్చేద్దాం అనేసుకొని ఈ బ్యాగ్ లో సర్దాను. ఇప్పుడు ఈ బ్యాగ్ తీసుకుని కూడా వెళ్ళి ఇవి ఐరన్ కి ఇచ్చేస్తాము. మొన్న మేము పండగ ఊరు వెళ్ళాం కదా, అప్పుడైతే మా పిల్లలకి అసలు బుక్స్ తీసుకుని వెళ్ళలేదు, అక్కడ ఏమీ చదివించలేదు, రాయించలేదు. ఇంకా ఫుల్ క్లాస్ అప్డేట్స్ అయితే పెట్టేశారనమాట. ఈ రోజు అయితే మా పిల్లలకు సెలవే, ఇంటి దగ్గరే ఉన్నారు. అందుకోసమనే మిస్ అయిపోయినవన్నీ కూడా ఇప్పుడు రాయిపిస్తున్నాను. క్లాస్ వర్క్స్, హోమ్ వర్క్స్ అన్ని ఇంకా కవర్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. అన్ని రాస్తున్నారు, రాయండి, అమ్మ నాన్న మార్కెట్ కి వెళ్ళి వస్తారు, ఓకేనా. వచ్చేసరికల్లా కంప్లీట్ చేసేయాలి, ఓకేనా. పెద్దడు ఓకేనా, కొంచెం స్పీడ్ గా నువ్వు రాయాలమ్మా పెద్దడు, ఓకేనా. డోర్ వేసుకొని రండి, డోర్ వేసుకొని కూర్చోండి. బాయ్. గడి పెట్టుకో, ఎవరైనా వస్తే ఏమని చెప్తావు? గుడ్. మొత్తం లెక్కట్టు. మొత్తం బట్టలు కలిపి 27 అయ్యాయి అనమాట. మా పిల్లలు చిన్న చిన్న షర్ట్లకు కూడాను ఒకటే రేటు, మా బావ షర్ట్ కూడా ఒకటే రేట్ అంట. ఒక షర్ట్కి 10 రూపాయలు అంట. ఇంకా మొత్తం ఐరన్ చేసేమన్నాము, ఎల్లుండి తెల్లారింటికి రమ్మన్నారు, ఇచ్చేస్తారంట. ఐరన్ కి బట్టలు ఇచ్చేసి ఇంకా మా కోఆపరేటివ్ కి అయితే వచ్చాము. కొన్ని గ్రాసరీస్, రైస్ బ్యాగ్ అవన్నీ తీసుకోవాలి. మా కోఆపరేటివ్ స్టోర్ కి వస్తే నాకు డిమార్ట్ కి వచ్చినట్టే అనమాట. ఉన్నవి లేనివి అన్ని గుర్తొచ్చేస్తాయి, ఇంట్లో ఏం లేవు ఏంటి అనేసి. ఇంకా అలాగే ఊరు నుండి వచ్చాం కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోవాల్సినవి ఉన్నాయి. కంఫర్ట్, తర్వాత వాషింగ్ మెషిన్ లిక్విడ్, రైస్ అన్ని. కొన్ని అయితే హోమ్ డెలివరీ చేయించేస్తున్నాము. ఇక్కడ ఆర్గానిక్ ది బెల్లం పౌడర్ అంట ఉంది, 24 మంత్రది. ఇదైతే హాఫ్ కేజీనే 90 రూపీస్ అంట. నేను కేజీ బెల్లము 40 రూపాయలకి 50 రూపాయలకి తీసుకున్నట్టున్నాను. అలా ఉంటే రేట్లు మరి. ఇదిగోండి నేను ఇంటి దగ్గరే చేశాను ఆమ్లా క్యాండీ. ఇక్కడ మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి ఆమ్లా క్యాండీ. 175 గ్రామ్స్ అంట, 184 రూపీస్ అంట. నేను ఇంట్లోనే చేసుకున్నాను ఇవి. రైస్ ఎంత పడింది? 64 కేజీ.
1 kg 64. 1 kg 64 రూపీస్. మేము తీసుకునేది బాబా సోనం అని. బ్యాగ్ ఎంత అయింది? 26 kgs 16. 1664 రూపాయలు రైస్ బ్యాగ్. పుదీనా తీసుకుందాం అనేసుకొని బయటకు వచ్చాము. బట్టలు ఇచ్చాము ఐరన్ కి. ఇంకా ఇక్కడ కోఆపరేటివ్ స్టోర్ లో మేము తీసుకున్న గ్రాసరీస్ అన్ని కలిపి బిల్ అయితే 3800 అయ్యింది. పుదీనా తీసుకోలేదు, వచ్చింది అనుకో అదొకటి తీసుకోలేదు, మిగిలినవన్నీ తీసుకున్నాము. ఇప్పుడు వెళ్తున్నాను పుదీనా తీసుకోవడానికని. ఎవరైనా వచ్చారా? రాసారా మీరు? నో, అన్నిటికీ నో. అది మంచి వాళ్ళు మీరు. ఇదిగోండి మేమైతే మా కోఆపరేటివ్ స్టోర్ నుండి ఇవన్నీ తీసుకుని వచ్చాము. రైస్ అయితే హోమ్ డెలివరీ చేపించేసాము. కంఫర్ట్, సర్ఫ్ ఎక్సెల్, తర్వాత ఏంటివి సోయా చంక్స్ అంట, తర్వాత డేట్స్, పంకిన్ సీడ్స్, పెరుగు, గడ్డ పెరుగు, పెసరట్టు కోసం అనేసి పెసలు కొన్ని తీసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంది, ఇంకెప్పుడైనా ట్రై చేద్దామని ఇంకొన్ని పెసలు తీసుకున్నాను. తర్వాత ఇంకా ఇది అయితే పాలు, సాల్ట్, ఇంకా ఆల్మండ్స్ అన్నమాట. ఓట్స్ కూడా నాకు తినొచ్చు అనేసి అన్నారు. నేను ఇప్పుడు వరకు అయితే ఓట్స్ అయితే ఎప్పుడు తినలేదు, జస్ట్ ట్రై చేద్దాం అనేసి చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. నాకు నచ్చితే అప్పుడప్పుడు తినడానికి ఇంకొంచెం పెద్ద ప్యాకెట్ తీసుకుంటాను. ఫస్ట్ అయితే ఇది ట్రై చేద్దామని చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా ఇందులో అయితే ఇదిగోండి సొరకాయ తీసుకున్నాను, చిన్న సొరకాయ. తర్వాత స్వీట్ పొటాటోస్, నార్మల్ పొటాటోస్. మెయిన్ గా మేము వెళ్ళింది అయితే ఇది పుదీనా. దీనికోసం అని వెళ్ళి ఇవన్నీ కొనుక్కొచ్చాము. పుదీనా కూడా తీసుకుని వచ్చాము. బెంగాల్ లో స్వీట్ పొటాటోస్ కి ఎక్కువగా పింక్ కలర్ రేస్ అయితే అమ్ముతారనమాట. ఎప్పుడైనా ఇలాగ నాకు కలర్ లేకుండా దొరికాయి అంటే వెంటనే నేను కేజీ అలా తీసుకుంటాను. ఇప్పుడైతే ఈ స్వీట్ పొటాటోస్ కేజీ 70 రూపాయలు పడ్డాయి. ఇంకా ఒకసారి అయితే నేను ఓవెన్ లో పెట్టి కాల్చాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి, పొయ్యిలో వేసి కాల్చినట్టే. ఇప్పుడు ఈవినింగ్, ఇప్పుడంతా ఇప్పుడు కాదు, లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే ఇంకా ఈ స్వీట్ పొటాటోస్ ని మళ్ళీ ఈసారి ఓవెన్ లో పెట్టే చేద్దాం అనుకుంటున్నాను. ఓవెన్ లో గానీ ఎయిర్ ఫ్రైయర్ లో గానీ ఎందులో ఒక దానిలో అయితే పెట్టి చేస్తాను. ఈసారి మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను పాలక్ పులావు ఈ ఇందస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలో చేయాలనుకుంటున్నాను. దీనికి ఇలాగా స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ అయితే వచ్చిందనమాట. ఇదైతే 3.4 లీటర్ కెపాసిటీ. కింద ఇలాగా ఫ్లాట్ గా రావడం వల్ల ఏంటంటే మనం గ్యాస్ మీదే కాదు ఇండక్షన్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మా గార్డెన్ లోని పాలకూర అయితే నేను తీసాను కదా, ఆ పాలకూరని అయితే ఫస్ట్ ఇందులో ఉడికించుకుంటాను. ఇది కూడాను స్టెయిన్లెస్ స్టీల్ పాటే అనమాట, ఇందస్ వ్యాలీదే. ఇదైతే చాలా వెయిట్ గా ఉంది. ఇవన్నీ కూడాను 3 లేయర్స్ తో వస్తాయి కాబట్టి చాలా మందంగా ఉండడం వల్ల అడుగు కూడా అంత త్వరగా మాడిపోవు. పాలకూర ఉడికించుకోవడానికి కోసమని ఫస్ట్ ఎసరు పెట్టాను. ఎసరు అయితే కాస్త వేడెక్కాలి, మూత పెట్టేశాను. ఎసరు అయితే బాగా కాగింది. ఎసరు కాగే లోపల ఇక్కడ పాలకూరని అయితే నీట్ గా 2 సార్లు వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాలకూరని తీసుకుని ఆ వేడి నీళ్ళలో వేసేద్దాము. ఉడికించాలి కదా అనేసి ఎక్కువ టైం ఏమి ఉడికించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ అనమాట ఉడికిస్తే చాలు. ఉడికించేసి సైడ్ కి తీసేసుకోవాలి. పాలకూర అనేది వేడి నీళ్ళలో వేస్తే చాలు ఉడికిపోతుంది. అందుకు తోడు మా గార్డెన్ నందు లేత పాలకూర కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఇదిగోండి ఆల్రెడీ ఇలా కలర్ అయితే మారింది. ఇలా కొంచెం కలర్ మారితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇలాగ మనము ఉడికించిన తర్వాత 2 మినిట్స్ పాలకూరని సైడ్ కి తీసేస్తాం కదా, ఈ వాటర్ అయితే అనవసరంగా పడేయకుండా ఈ వాటర్ తోనే నేను పలావ్ అయితే చేసేస్తాను. 2 మినిట్స్ అయిపోయింది. పాలకూర మొత్తం కూడా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ పాలకూరని సైడ్ కి తీసేస్తాను. పాలకూర అయితే వేడిగా ఉంది. పాలకూర కాస్త చల్లగవ్వాలి. చల్లగైన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసేసి పేస్ట్ చేసుకోవాలి. ఇంకా ఇదైతే చల్లగయ్యే లోపల ఇంక ఈ పులావ్ కావాల్సినవన్నీ కూడాను కట్ చేసి పెట్టుకుంటాను. పాలక్ పులావ్ కావాల్సినవన్నీ కూడాను కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, బీన్స్, ఇవైతే కొత్తిమీర, పుదీనా, తర్వాత పచ్చిమిర్చి ఈ పాలకూరతో కలిపి పేస్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని కట్ చేసుకున్నా. అలాగే బంగాళదుంపలు కట్ చేసి బయట పెడితే నల్లగైపోతాయి అనేసి వాటర్ లో వేసుకున్నాను. ఫస్ట్ అయితే పాలకూరతో పేస్ట్ రెడీ చేసుకుందాము. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పాలకూర, ఇందులోనే కారానికి సరిపడేటట్టు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను, కొత్తిమీర, నెక్స్ట్ ఇది పుదీనా, ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుంటాను. కావాలంటే ఇందులోనే అల్లము వెల్లుల్లి వేసేసి పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ గా అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తాను, అందుకోసమని ఇందులో వేసి పేస్ట్ చేయట్లేదు. ఇదిగోండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. నేను ఇప్పుడు వరకు అయితే పాలక్ రైస్ చేశాను గానీ పాలక్ ఇలాగ పులావ్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. పాలకూర పప్పు, పాలకూర వెల్లుల్లి కారము, పాలక్తో ఆమ్లెట్, పాలక్ ఎగ్ బుర్జీ, ఇలాగా రకరకాలుగా ట్రై చేశాను. ఇంకా ఈసారి అయితే కొంచెం కొత్తగా ఇలాగా పాలక్ పులావ్ ట్రై చేయబోతున్నా. ఇది ఎలాగొస్తుందో ఏంటో టేస్ట్ చేస్తారో చెప్తాము. అవును, మీలో ఎవరైనా ఇలాగా పాలకూరతో పులావ్ ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. కడాయి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఈ చలికి ఇది కూడా గడ్డ కట్టేసింది, పడట్లేదు అసలు. అమ్మయ్య,
నెయ్యి అయితే కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి ఆ పేస్ట్ అని వేసేసాము పాలక్ పేస్ట్ లో, అందుకోసమని ఇప్పుడు పచ్చిమిర్చి వేయట్లేదు, ఎక్కువ ఘాట్ అయిపోతుంది అనేసి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంక మీ అందరికీ తెలిసిందే కదా నా కూపన్ కోడ్ ధర్మానా. మీరు కనుక నా కూపన్ కోడ్ ధర్మానా యూజ్ చేస్తే ఇందుస్ వ్యాలీ వెబ్సైట్ లో ఏదన్నా పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకా ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ అనే కాదు, మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా గానీ నా కూపన్ కోడ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఇందుస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత తెలిసిందే కదా, కాస్త పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బీన్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుంటున్నాను. నేనైతే ఈ 3 రకాలు వేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే పీస్ వేసుకోవచ్చు, లేదంటే మిల్ మేకర్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా సాల్ట్ వేసుకుంటున్నాను. కాసేపు మూత పెట్టి వెజిటేబుల్స్ ని మగ్గించుకుందాము. మూత పెట్టి కాసేపు వెజిటేబుల్స్ అయితే మగ్గించాము. చూడండి వెజిటేబుల్స్ అయితే మంచిగా మగ్గిపోయాయి. వెజిటేబుల్స్ అన్ని బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడైతే ముందుగా రెడీ చేసుకున్న పాలకూర పేస్ట్ ఇందులో వేసేద్దాము. ఇప్పుడు ఈ పేస్ట్ కూడాను కాస్త పచ్చివాసన పోవాలి, కాసేపు మనము ఉడికిద్దాము. ఇట్లా కలుపుకొని కాసేపు ఉడికిస్తే చాలు. ఆల్రెడీ పాలకూరను అయితే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాము, కాకపోతే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పచ్చివే వేసుకున్నాం కదా, అవి కాస్త పచ్చివాసన పోవాలి. కాసేపు ఫ్రై చేసుకున్నాను. పాలకూర పేస్ట్ కూడాను పచ్చివాసన పోయింది. ఇందాకంటే కాస్త ముద్దగా కూడా అయ్యింది అనమాట. నేనైతే బాస్మతి రైస్ తో చేయట్లేదు, మేము నార్మల్ గా అయితే బాబాసనం రైస్ అయితే తింటాం అనమాట. ఆ రైస్ జస్ట్ కడిగాను, నానబెట్టుకోలేదు కూడాను. ఆ రైస్ అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈ రైస్ ని కలుపుకుందాము. మంచి గ్రీన్ కలర్ లో వస్తదేమో, నేను కూడా పాలకూర ఉంది కదా అనేసి మంచి ఆ ఫ్లేవర్ స్ట్రాంగ్ గా తగలాలనేసి ఎక్కువే వేసాను. నేనైతే ఇదిగోండి ఈ లోటాతో లోటా రైస్ అయితే తీసుకున్నాను. అదే లోటాతో 2 లోటాల వాటర్ అయితే వేస్తాను. ఇందాక పాలకూరని ఉడికించాం కదా, ఆ ఉడికించిన వాటర్ అన్నమాట ఇవి. ఫిల్టర్ చేశాను, ఇంక ఈ వాటర్ వేసేసుకుంటున్నాను. 1 లోటాకి 2 లోటాల వాటర్ అయితే వేసుకున్నాను. ఇది నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇలా వేసుకున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 వాటర్ వేసుకుంటే సరిపోతుంది, 1.5 లోటా వాటర్. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇందాకైతే మనము ఓన్లీ వెజిటేబుల్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ రైస్ కి సరిపడేటట్టు ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పాలకూర అనేది నార్మల్ ఆకుకూర లాగా కాదు, కొంచెం సాల్ట్ ఉంటది కాబట్టి మనం ఉప్పు కాస్త చూసి వేసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము. పాలక్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి మంచి గ్రీన్ కలర్ లో వచ్చింది. అప్పుడెప్పుడో గ్రీన్ చికెన్ పులావ్ అని చేశాను కదా, ఇదేమో వెజ్లండి, కాకపోతే చూడడానికి కొంచెం ఆ కలర్ లో వచ్చింది. టేస్ట్ ఎలాగ ఉంటుందో గానీ మంచి కలర్ఫుల్ గా వచ్చింది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు పాలక్ రైస్ పుదీనా రైస్ అనేసి 4 ఆకులు వేసేసి ఏదో రైస్ అని పేరు పెట్టేస్తారు కదా, అలా కాదనమాట. గార్డెన్ లోనే పాలకూర ఉందని ఫుల్ గా వేసి చేశాను. లేకపోతే ఇంత డార్క్ కలర్ రాదు, లైట్ కలర్ వస్తుంది తక్కువ వేస్తే. నేను ఫుల్ గా వేసాను కాబట్టి మంచి డార్క్ షేడ్ లో వచ్చింది అనమాట. టేస్ట్ చేసి అయితే చెప్తాము ఎలాగుందనేది. ఇంకా పాలక్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక సైడ్ అయితే నేను చికెన్ కర్రీ అయితే వండాను అనమాట. ప్రోటీన్ కావాలి కదా నాకు, ప్రోటీన్ సోర్స్ అనమాట చికెన్. నెక్స్ట్ ఇక్కడ రైతా చేశాను, ఉల్లిపాయ ముక్కలు కోసేసి రైతా, అలాగే సలాడ్ అనమాట క్యారెట్. ఇంకా కుకుంబర్లు అయితే మంచిగా మార్కెట్ లో దొరకట్లేదు, అన్ని చేదుగా దొరుకుతున్నాయి, అందుకే కొనలేదు. ఇందుస్ వ్యాలీ వాళ్ళే వాటర్ బాటిల్స్ కూడా కొత్తగా లాంచ్ చేశారనమాట. ఇదైతే ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్. ఇది వాటర్ బాటిల్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది మెయిన్ గా థర్మస్ అనమాట. చల్లనమైనా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే వేడివైనా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో గోరువెచ్చటి వాటర్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, నార్మల్ వాటర్ బాటిల్ లో వేస్తే చల్లగా అయిపోతున్నాయి వాటర్, పళ్ళు జూ అంటున్నాయి. అందుకోసమనే గోరువెచ్చటి నీళ్ళు వేసాను. పొద్దున్న వేసాను, ఇప్పటికి గోరువెచ్చగా ఉన్నాయి. 1 లీటర్ అనమాట ఈ వాటర్ బాటిల్. చాలా బాగుంది. ఇలాగా హ్యాండిల్ కూడా వచ్చింది. మూతకేమో పైన ఇలాగా వుడెన్ వచ్చింది. చూడడానికి అయితే చాలా బాగుంది కూడాను. ఈ బాటిల్ కూడాను నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి, చాలా బాగుంది. టుడే నా లంచ్ ప్లేట్ అయితే ఇదనమాట. ప్రోటీన్ ఏమో చికెన్, కార్బ్స్ రైస్, కొంచెం అంత పెరుగు చట్నీ, ఇంకా సలాడ్ అనమాట క్యారెట్. ఫస్ట్ అయితే మా బావకు నమ్మకం లేదంట, ఎలాగుందో ఏంటో, నాకే టేస్ట్ చేయమంటున్నారు.
నేనే టేస్ట్ చేస్తాను. చూడు నచ్చిద్దా లేదు చెప్పు నాకు. ఉండు, ఫస్ట్ పెరుగు చట్నీతో తిన్నాను కదా, బాగుంది. ప్లెయిన్ గా తిని చెప్తా. పాపం మా పిల్లలు అయితే ఏంటా అదని చూస్తున్నారు. ఏంటమ్మా అది? బాగుందా? బాగుంది, నీకు నచ్చుద్ది. నచ్చిద్దా? చూడడానికి అంత కలర్ గా ఉంది కదా అనేసి నువ్వేదో అనుకుంటున్నావు కానీ బాగుంది, నాకు నచ్చింది. ఓకే సరే, నేను ట్రై చేస్తా. పిల్లలకు కూడా పెడుతూ నేను కూడా తినేస్తాను. పెట్టు చిన్న తినమ్మా, తింటావా? రెడీగా ఉంటాడు. ఎలాగుందో చెప్పండి. నిజంగా నచ్చిందా? అబ్బో మా పెద్దోడికి కూడా సూపర్ అంటే సరే. నువ్వు తిను, మరి నా మీద అంత అపనమ్మకం అయితే ఎలా? పాలకూర వాసన, ఆ వాసన నచ్చదు నాకు అంత. ఎలా ఉందే? నేను అనుకున్నంత బేడగా లేదు, చాలా బాగుంది. రైతాతో అయితే ఎక్సలెంట్ కదా. ప్లెయిన్ గా తిన్నా కూడా బాగుంది. ప్లెయిన్ గా తిన్నా కూడా బాగుంది. పాలకూరతో పాటు ఇంకేటి వేసావు? కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్ని కలిపి పేస్ట్ చేసా. అందుకే మరి పాలకూర ఫ్లేవర్ ఎక్కువ అయిపోకుండా బ్యాలెన్స్ చేసినాయి. సూపర్ ఉంది నిజంగానే. ప్లస్ నార్మల్ వెజ్ బిర్యానీ కన్నా, వెజ్ పులావుల కన్నా ఇలా చేసుకుంటే అదే ఏంటిది పాలకూరలో ఉండే ప్రోటీన్, దానిలో ఉండే మినరల్స్ అవన్నీ కూడా మనకు అందుతాయి. మంచిది కూడా, హెల్తీ. ఉడికించిన వాటర్ కూడా పడేయకుండా వాటర్ కూడా అందుకే వేసేసాను. చికెన్ కర్రీతో కలుపుకున్న బాగుంది. అండ్ నేను కూడా ఎక్కువ ఆయిల్, ఎక్కువ గీ కూడా వేయలేదు. ఓన్లీ ఒక స్పూన్ వేసాను. ఆ తర్వాత మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం ఒక్క స్పూన్, అది కూడా చిన్న స్పూన్ తో ఆయిల్ వేసాను. అది మిస్ అయింది వీడియోలో. చిన్న స్పూనేగా మంది. ఎందుకు వేసావు అంటే సరిపోతుంది. అంటే మరీ డ్రైగా అయిపోయినాయి ఉల్లిపాయ ముక్కలన్నీ, అందుకోసమని ఒక్క స్పూన్ వేసా అంతే. ఏమంటావు అయితే ఫైనల్ గా? ఎవరైనా ట్రై చేయొచ్చా? తప్పకుండా ట్రై చేయొచ్చు. పిల్లలు ఆకుకూరలు అవన్నీ, మా పిల్లలు అయితే పప్పులు వండినా చక్కగా తినేస్తారు. ఇగురులాగా పెసరపప్పు ఇగురేసి వండినా గానీ తినేస్తారు. కొంతమంది పిల్లలు తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేయండి. చూడడానికి కలర్ఫుల్ గాను ఉంటది, వాళ్ళకి ఆకుకూర కడుపులోకి వెళ్ళిపోద్ది. అందరము లంచ్ చేస్తాము. పాలకూర పులావ్ తినేసాము. నచ్చిందా మీకు? చింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంది. నాకు నిద్ర వస్తుంది, ఫుల్ గా తిన్నాను. సరే వెళ్ళి పడుకో, నేను మళ్ళీ ఇంకొంచెం హోంవర్క్ పిల్లలతో చేపిస్తా. వీళ్ళకి నా స్టాఫ్ హోంవర్క్ అయిపోతాను. హోంవర్క్ రాసి రాసి బోర్ పడుతుందమ్మా. ఏ మధ్యలో బ్రేక్స్ ఇవ్వట్లేదమ్మా? ఇస్తున్నాను కదా, మరేమి. రాసేస్తా మళ్ళీ హోంవర్క్ అంట. ఇంకొంచెం హోంవర్క్ ఉంది. చెప్పు, రాస్తావా రాయవా? నోటితో చెప్పు, రాస్తావా రాయవా? అమ్మ మీద భయంతో చెప్తున్నావు కదా. అమ్మ అంటే భయం కదా నీకు? లేదా భయం లేదా నేనంటే నీకు? చిన్ను నీకెవర్రా భయం? అమ్మ నాన్న? అబ్బో అమ్మే కదా. ఇద్దరు మంచి అడుగురా నువ్వు. సరే నేను వెళ్ళి పడుకో అయితే. నువ్వు ఉంటే వెళ్ళి నా మాట అంటారు, నేను నీకు హోంవర్క్లు చేపిస్తాను. మరి వారం రోజులు హోంవర్క్లు, క్లాస్ వర్క్, హోంవర్క్ అంతా 2 రోజుల్లో 3 రోజుల్లో కంప్లీట్ చేయాలంటే మాటలా చెప్పండి. అందుకే నాన్ స్టాప్ గా అయిపోతుంది. నిన్ను కూడా పాపము బయట ఆడుకోవడానికి పార్క్ గాని, పార్క్ కి పంపించలేదు, సైకిల్ తొక్కనివ్వలేదు, ఇంట్లోనే ఉంచి రాయిపించాను. ఈ రోజు లాస్ట్ డే అవ్వాలని కోరుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు వీళ్ళు రాస్తారు. ఇప్పుడు టైం అయితే 2:30 అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. ఏ టైం వరకు రాస్తారో చూద్దాము. వీళ్ళు రాసేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది. కాకపోతే మా పెద్దోడు కాస్త స్లోగా రాస్తున్నాడు. స్పీడ్ గా రాయమంటే రాస్తాడు, కాకపోతే హ్యాండ్ రైటింగ్ బాగోదు. స్లోగా రాయరా అంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, కాకపోతే ఇంకా స్లోగా రాస్తున్నాడు. మా బావ అయితే పడుకున్నారు, మా పిల్లలేమో హోంవర్క్లు చేస్తున్నారు. ఇప్పుడైతే నేను ఓవెన్ లో స్వీట్ పొటాటోస్ అయితే పెట్టాలనుకుంటున్నాను. మార్నింగ్ అయితే కోఆపరేటివ్ నుండి తీసుకుని వచ్చాను కదా, అవేనమాట. నీట్ గా వాష్ చేసేసాను. ఇప్పుడైతే ఓవెన్ లో పెడతాను. ఓవెన్ లో పెడితే ఏంటంటే చాలా టైం పడుతుంది, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉడికించిన దానికంటే ఇలాగా ఓవెన్ లో పెట్టిందే బాగుంటుంది అనమాట. టేస్ట్ కాల్చిన ఫ్లేవర్ వస్తుంది, కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ యాడ్ అయ్యి, అందుకోసమనే ఇంకా ఓవెన్ లోనే పెడతాను. మీకు కూడా ఎలా పెడతానో కూడా చూపిస్తాను. ఇదిగోండి స్వీట్ పొటాటోస్ అన్ని కూడాను నీట్ గా వాష్ చేసి పెట్టేశాను. అన్ని కూడాను ఒకటి లావుగా ఒకటి సన్నగా ఉండేదానికంటే అన్ని కొంచెం ఇంచుమించుగా ఒకేలాగా ఉండే సైజు తీసుకుంటే అన్ని ఈవెన్ గా కుక్ అవుతాయి అనమాట. ఇదిగోండి అన్ని కూడాను
ఒకేలా ఉండేటట్టు అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఓవెన్ తీసుకున్నప్పుడే దీనికి ఇలాంటి స్టాండ్ అయితే ఒకటి వచ్చిందనమాట. ఇప్పుడు ఈ స్టాండ్ మీద నేను వాష్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ పొటాటోస్ అయితే ఈ విధంగా పెట్టేస్తాను. కొంచెం అంత ఆయిల్ కూడా నేనైతే ఏం అప్లై చేయను అనమాట. ఇలాగ అన్ని పెట్టేసుకుంటాను. ఓవెన్ అయితే నేను ప్రీ హీట్ కూడా ఏం చేయలేదు. జస్ట్ నార్మల్ గా వాష్ చేసిన ఇవైతే స్విచ్ ఆన్ చేసేసి పెట్టేస్తున్నాను లోపల. ఇదిగోండి ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా అయితే ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడైతే డోర్ వేసేస్తున్నా. డోర్ వేసేసి కన్వెన్షన్ మోడ్ లో 200 degrees దగ్గర అయితే నేను పెట్టేసుకున్నాను. ఇంకా టైం కూడాను ఫస్ట్ అయితే నేను 25 minutes పెడతాను. ఇదిగోండి 25 minutes అయితే పెట్టాను. ఇంకా ఇప్పుడైతే ఆన్ చేసేస్తున్నాను. పెట్టాం కదా అని వదిలేకుండా మధ్యలో ఒకసారి అయితే రివర్స్ చేసుకుంటాను. స్వీట్ పొటాటోస్ మెత్తబడడానికి చాలా టైం పడుతుంది. అందుకోసమే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ స్నాక్స్ టైం కల్లా అవి రెడీ అవుతాయి. ఇప్పుడు నేనైతే 25 minutes పెట్టాను కానీ చెప్పలేను అనమాట. 25 minutes కి కుక్ అవ్వచ్చు, కుక్ అవ్వకపోవచ్చు కూడాను. ఇన్ కేస్ కుక్ అవ్వకపోతే ఇంకొక 5-10 minutes ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువ టైమే పెట్టేసాం అనుకోండి స్టార్టింగ్ లోనే, అది లోపల మాడిపోయి అంటే ఇంకేం చేయలేము. అందుకోసమే నేనైతే తక్కువ టైమే పెట్టుకున్నాను. మధ్యలో ఒకసారి ఆఫ్ చేసేసి మళ్ళీ రివర్స్ చేసుకుని ఇంకా మిగిలింది టైం అయితే కంటిన్యూ చేస్తాను. మేమైతే కంఫర్ట్ అండ్ సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ అనేది ఇలాగా రీఫిల్ ప్యాక్స్ లో అయితే తీసుకుని వచ్చాము. ఇంక ఇప్పుడైతే డబ్బాల్లో వేస్తాను. పూర్తిగా అయిపోయింది అనమాట. అందుకోసమనే ఇలా తెచ్చేసుకున్నాం. మేము ఎప్పుడైనా కొంటే ఇలాగా రీఫిల్ ప్యాక్స్ కొనుక్కుంటాము. గ్రాసరీస్ అవన్నీ కూడా ఇంకేం సర్దలేదు. జస్ట్ మార్కెట్ నుండి వచ్చాము. కోఆపరేటివ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఫస్ట్ అయితే లేట్ అయిపోతుందని వంట చేస్తాను. తర్వాత లంచ్ చేసాము. ఇప్పుడు సర్దుతున్నాను. ఇంక 2 దాసేయచ్చు. రెండిట్లో ఫిల్ చేస్తాను. ఇదిగోండి గ్రాసరీస్ కూడా అన్ని ఉన్నాయి అనమాట. ఇవన్నీ సర్దుకుంటాను. సగం టైం అయితే అయ్యింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. ఇదిగోండి అస్సలు మెత్తబడలేదు. ఎలాగ పెట్టానో అలాగే ఉన్నాయి. కొంచెం కలర్ మారాయి అంతే. చాలా గట్టిగా ఉన్నాయి అనమాట. మళ్ళీ క్లోజ్ చేసేసి మిగిలిన టైం అయితే అవనిస్తాను. టైం అయిపోయి ఆగిపోయింది. ఇప్పుడైతే ఒకసారి చూద్దాము ఉడికయ్యా లేదా. కొంచెం మెత్తగా ఉన్నాయి కానీ మధ్యలో కొంచెం హార్డ్ గా ఉన్నట్టుంది. ఇంకొక 5 minutes పెట్టేస్తాను. ఎందుకైనా మంచిది. 200 degrees దగ్గర ఒక్క 5 minutes పెట్టేస్తాను. సెట్ అయిపోతాయి. ఇంకో 5 minutes పెట్టాను కదా. 5 minutes కూడా కంప్లీట్ అయిపోయింది. ఆటోమేటిక్ గా ఓవెన్ అయితే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడైతే మెత్తగా ఉడికినట్టున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా బయటికి తీసేస్తా. మా పిల్లలు అయితే హోంవర్క్లు కంప్లీట్ చేసేసారు. ఇంక ఇప్పుడైతే మా అందరికి స్నాక్స్ అయితే స్వీట్ పొటాటోస్ అనమాట. చాలా బాగా ఉడికాయి. తీసుకురా. పట్టుకో, ఇంకో హ్యాండ్ ఉంది. పట్టుకో, తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుందు. పట్టుకో, 2 hands తో పట్టుకోండి, పడేయొద్దు. చాలా బాగా ఉడికాయి ఈసారి అయితే. ఇంకా మా బావకు కూడా పడుకొని లేపేశాను. ఇవి కాస్త వేడివేడిగా ఉన్నప్పుడు తినేద్దు అనేసి. తీసుకో ముక్కలు. ఇప్పుడు తినడానికన్నా నాకు లేపాను అంతే. అర్జెంట్ వచ్చి లేపేసింది. బాబా లెగు అని స్వీట్ పొటాటో కోసం అట. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటాయి. అచ్చం కాల్చినట్టే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. కాలిస్తే ఎలా ఉండిద్దో అలాగే ఉన్నాయి టేస్ట్. స్వీట్ పొటాటోస్ తినేసిన తర్వాత మా పిల్లలు అయితే పార్క్ కి వెళ్ళారు. ఇంకా మా బావ ఏమో కాఫీ కావాలంటే కాఫీ చేశాను. ఈవినింగ్ ఒక కాఫీ పడాల్సిందే, లేకపోతే నిద్ర మొత్తం. ఇప్పుడైతే నేను వాకింగ్ చేస్తాను. వాకింగ్ అయితే వెళ్తాను. క్లాస్ ఉన్నా గానీ ఈవినింగ్ టైమ్ లో ఒక హాఫ్-అన్-అవర్ అయినా నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు 1 hour, లేదంటే కొంచెం బిజీగా ఉంటే ఒక హాఫ్-అన్-అవర్ అయినా వాకింగ్ అయితే చేస్తున్నాను. ఎప్పుడో రేర్ గా స్కిప్ చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు చాలా స్లిమ్ అయిపోగలవు. మళ్ళీ నీళ్ళు లావు కనిపిస్తాను అప్పుడు. కొంచెం ఉండు. మా బావేమో నాకు ఎగతాళి చేస్తున్నారు. అంటే ఏం చేసినా తగ్గవలే అన్నట్టు. తగ్గిపోతున్నట్టే ఉన్నావు. తగ్గి చూపిస్తాను ఖచ్చితంగా. అంటే ఫిజికల్ గా నేను తగ్గకపోయినా గానీ వెయిట్ అయితే ఖచ్చితంగా వెయిట్ లెస్ అవ్వాలనుకుంటున్నాను. ఫిజికల్ గా తగ్గాలంటే చాలా కష్టం లేండి. ఫస్ట్ వెయిట్ లెస్ అయితే తర్వాత ఫిజికల్ గా ఆటోమేటిక్ గా తగ్గొచ్చు. మరి వెయిట్ లెస్ అయితే తగ్గవా అయితే తగ్గుతావు. ఇప్పుడైతే వాకింగ్ వెళ్ళి కష్టపడుతుంది. ఆ మాత్రం డెడికేషన్ ఉండాలి. ఫుడ్ మెయిన్. నేనైతే చాలా ఫుడ్డీ. ఏం చూసినా గానీ గౌకని తినేయాలనిపిస్తుంది. బట్ కంట్రోల్ అనుకుంటున్నాను. ఫుడ్ దగ్గర కంట్రోల్ చేసుకుంటే అసలు నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అంత ఈజీ ఏం కాదు. ఎదురుగా ఇష్టమైన ఉంటాయి. ఏమన్నా కనిపించినా గానీ తినకూడదు అనుకునే ఉంటున్నాను. నేను కూడా కంట్రోల్ చేసుకోవాలి ఫుడ్. నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే మా బావ చేసుకోగలరు. నేనే కొంచెం వీక్ అనమాట ఫుడ్ దగ్గర. తిండి మానేసి ఏదో కష్టంగా తిండి మానేసి పస్తులుండి వెయిట్ లాస్ అయిపోవడం వేరు. కానీ నేనైతే హెల్దీగా 3 పూటలు మంచిగా తినుకుంటూ వెయిట్ లాస్ అవుదామని డిసైడ్ అయ్యాను. అందుకోసం నాకు కాస్త టైం పట్టినా గానీ హెల్దీగా వెయిట్ లాస్ అవుదాం అనుకునే ట్రై చేస్తున్నాను. సరేలేండి, నేనైతే ఇంకా వాకింగ్కి వెళ్తాను. వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి.
నేను వాకింగ్ కి వెళ్ళి వచ్చేసాను. మా పిల్లలకి వచ్చేయమంటే ఇంకాసేపు ఆడుకొని వస్తా అన్నారు. ఇంక నేనైతే వచ్చేసాను, ఎందుకంటే వంట చేయాలి కదా, అందుకోసమని. నైట్ డిన్నర్ లోకి అయితే సలాడ్ చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి కాబోలి శనగలు అంటారు కదా, శనగలు అలాగే పల్లీలు, ఈ రెండు అయితే మధ్యాహ్నమే నానపెట్టేశాను. ఇప్పుడు ఇందులో దానిమ్మ పండు గింజలు, క్యారెట్ అవన్నీ వేసేసుకొని సలాడ్ చేసుకుంటాను కాదు, మా బావకి నాకు అనమాట ఈ సలాడ్. మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. సలాడ్లు ఏవైనా కానీ భలే ఇష్టంగా తింటారు. అందరము సలాడ్ ఫస్ట్ తింటాము, ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నందే పాలక్ పలావు అలాగే కొంచెం అంత చికెన్ కర్రీ అన్ని ఉన్నాయి. మా పిల్లలకు పెట్టేస్తాను, సెట్ అన్నమాట. కరెక్ట్ గా సలాడ్ రెడీ అయిపోయింది. మా పిల్లలు కూడా పార్క్ నుండి వచ్చేసారు, కాళ్ళు చేతులు కడుక్కున్నారు. ఇప్పుడైతే తింటామన్నమాట సలాడ్. మా చిన్నోడికేమో పన్నీరు కార్న్ వేసేసి కార్న్ సలాడ్ కావాలంట, ఇది వద్దంట. నీకు ఇష్టమే కదరా సలాడ్? ఎక్కువగా మేము తినే సలాడ్లు అయితే ఆ పన్నీరు కార్న్ వేసి అదొకటి, నెక్స్ట్ ఇదొకటి. ఎప్పుడు చేసేలానే ఉంది. వావ్ అంటే బాగుంది. మేము సలాడ్ తిన్న తర్వాత మధ్యాహ్నం మిగిలిపోయినవే మా పిల్లలకైతే తినిపించేసాను అనమాట. డిన్నర్ అయితే అందరం కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడేమో పాలు పడుతున్నాను మా పిల్లలకి. ఊరు నుండి వచ్చిన తర్వాత జలుబులు దగ్గులు స్టార్ట్ అయినాయి. అందుకోసమనే మిరియాలు, పసుపు, కొంచెం అంత తేనె అలాగే సొంటి పౌడర్ అన్ని వేసేసి ఇప్పుడైతే ఇది పడుతున్నాను. ఏమరా కూర్చో, పాలు తాగేసి వచ్చి పొదువులే. ఏంటంటే మరి అది జీరా వాటర్. జీరా వాటర్ నీకు ఇవ్వకుండా ఏటో తాగేస్తాను కదా. నో థ్యాంక్స్. మా పిల్లలకి పాలు పట్టేసి గిన్నెలన్నీ తోమేసి ఇప్పుడు లాస్ట్ లో నేను జీరా వాటర్ పెట్టుకున్నాను. ఇంక తాగేసి బొజ్జడమే. జీరా వాటర్ కూడా తాగేసాను. ఇంకా కొండలు గిన్నెలు అన్ని తోమడాలు అన్ని పనులు అయిపోయాయి అనమాట. ఇంక ఇప్పుడు పడుకోవడమే. నిద్ర వస్తుందా? వస్తుంది నిద్ర. ఈరోజు ఆడారు ఎలాగో పార్క్ వెళ్ళి కాసేపు. నువ్వు విలేజ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నావు, హల్దీలోనే? ఏది బాగుంది నీకు? చెప్తాడు. ఏది బాగుంది, విలేజ్ లో బాగుందా ఇక్కడ బాగుందా? విలేజ్ లో ఎక్కువ బాగుందా? విలేజ్ లో. చూసారు కదా ఈ రోజు వీడియో. మా గార్డెన్ లోనే పాలకూర తీసేసి పాలక్ పులావ్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నచ్చింది కదమ్మా మీకు? నచ్చింది. నేను ఎలాంటి రెసిపీ చేసినా గానీ మా పిల్లలు మాత్రం చాలా రేర్ గా చెప్తారు నచ్చలేదు అని. మాక్సిమం నచ్చుతాయి నా వంటలు మా పిల్లలకి, మా బావకి కూడా నచ్చుతాయి. నచ్చుతాయి, బాగుంటే నచ్చుతాయి, బాగుంటాయి కాబట్టి నచ్చుతాయి. 10కి ఎన్ని మార్కులు వేస్తారా చిన్నడు పెద్దడు? అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తావు దీనికి? పాలక్ పులావ్ కి 10 out of 10. అబ్బో, నువ్వు రా పెద్ద. 10 out of 10. నువ్వు? 8 out of 10 నేను. ఆ పాలకూర కొత్తిమీర వేయకపోతే 0. పాలకూర కొత్తిమీర పుదీనా వేయకపోతే ఆ ఫ్లేవర్ అనేది ఓన్లీ పాలక్ ఫ్లేవర్ గట్టిగా వచ్చేది. అప్పుడెప్పుడు ఒకసారి పొద్దున్నకి పాలక్ రైస్ అని చెప్పి చేసింది, నాకు అస్సలు ఇష్టపడలేదు, తినలేదు నేను. ఆ సారి ఏంటంటే రైస్ కాస్త మెత్తగా అయిపోయింది, అది మొత్తం ముద్దగా అయిపోయింది. కానీ ఒకసారి వీడియో నేను పాలక్ రైస్ అనేసి వీడియో కూడా చేశాను అనమాట, షార్ట్ వీడియో. అదైతే చాలా బాగా వచ్చింది. మా పిల్లల కోసం చేశాను, పొడి పొడిగా సూపర్ గా వచ్చింది. అది ఆ రోజు నేను చేసిన రోజు రైస్ కొంచెం మొత్తం అయిపోయింది, అందుకోసమని మా బావకి ఆ రోజు నచ్చలేదు. అది మొదలు ఇంకెప్పుడు నాకు చేయకనిసారు. ఇది ఈ రోజు వీడియో. ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night.